హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మాది సొరకాయ కర్రీ అండి. అదే సొరకాయ గుజ్జుతో నేను గారెలు చేస్తున్నా. వడలు ఎలా చేస్తానో చూడండి, ఓకేనా? మనం ఫస్ట్ సొరకాయ కట్ చేసుకునేది గుజ్జు ఉంటుంది కదా మధ్యలో, అది నేను ఇది వేయనండి కూరలో నేను, అందుకనేసి నాకు ఇష్టం ఉండదు. ఇది వేస్తే నీరులాగా అనిపిస్తుంది, ఓకేనా? మిక్స్ చేసుకోవాలి మనం. ఒక 10 మిర్చి అయితే వేస్తున్నా. అలాగే కరివేపాకు అలాగే కరివేపాకు వేసాం కదా, ఇదిగో కొత్తిమీరను పుదీనా వేస్తున్నాండి. చూడండి, మిక్స్ చేసింది బెస్ట్. అలాగే ఏంటంటే కొంచెం వెల్లుల్లి కొన్ని, అలాగే మనకి జీలకర్ర, ఓకే. దొడ్డుప్పు వేస్తున్నా అండి, ఓకే చాలు. అలాగే మనకి శనగపిండి అండి, ఇది కొంచెం తీసుకుంటున్నా, ఓకేనా? అలాగే బియ్యపిండి కొంచెం, ఓకే, వేసేసి కొన్ని వాటర్ వేసేసి మిక్స్ చేసేసుకుందాం, ఓకే. మిక్స్ చేసుకున్నాచ్చు. ఒక స్పూను వాటర్ వేసుకున్నా, ఎందుకంటే మనకు సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, ఎక్కువైతే వేసుకోకండి. 1 స్పూన్ వేసుకున్నా నేను, ఓకే. అలాగే ఏంటంటే మనకి కొంచెం 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నా. అలాగే 1 సగం కప్పు మైదా తీసుకుంటున్నా. అలాగే చిన్నగా ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నా అండి, వేసేసుకుందాం, ఓకే. కలిపేసుకుందాం ఇప్పుడు. ఇదిగో ఇలా కలిపేసుకోవాలండి. చూడండి, చేసిన కొత్తలో నాకు కూడా కొంచెం లూజ్గా అయింది. అప్పుడు ఏమైందంటే ఎక్స్ట్రా 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, సెట్ అయిపోయింది, ఓకేనా? మనం ఇలా తీసేసుకోవాలి. చాలా పాతదే, ఇదిగో చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఓకేనా? ఓకే అండి, మీరు లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టిన, హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టాను, అయిపోయింది మనకి. అంతే, సింపుల్గా మీరు చేసుకోవచ్చు. అందరికీ తెలిసిందే అనుకుంటున్నా, తెలియని వాళ్ళు వేసుకోండి, ఓకే. ఓకే అండి, మనకు వేడివేడిగా సొరకాయ వడలు రెడీ అయిపోయింది. ఇంతే అండి, సింపుల్. మనం సాస్లో కానీ పల్లి చట్నీ కానీ తినొచ్చు, ఓకేనా? మీరు ఇంట్లో ట్రై చేయండి. సరే చూడండి, ఎంత మెత్తగా, ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి. అన్ని మిక్స్లోనే వేసాను కదా, ఎంత బాగుందో. హెల్త్ కూడా చాలా మంచిదండి, మీరు ట్రై చేయండి ఇంట్లో. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.